కోడి రామ్మూర్తి నాయుడు ఆయన కుస్తీల్లో ఫేమస్, ఆయన స్టోరీ అని కూడా అంటున్నారు. అది వాస్తవంగానే అనిపిస్తుంది. ఎందుకంటే 1970 అటు 1950 మధ్యలో జరిగిన కథలా కనపడుతుంది. ఇది చారిత్రాత్మక కథ, నిజంగానే చారిత్రాత్మక కథ. చాలా పెద్ద ట్విస్ట్ ఉంటుంది అంటున్నారు, అది ఏంటో ఎవరికి తెలియదు. కానీ ఏదేమైనా సినిమా మాత్రం మన తెలుగు సినిమా ఖ్యాతిని పెంచే సినిమాగా మాత్రం ఉంటుంది. ఈవేళ తెలుగు సినిమా డైరెక్టర్లు అనగా, టెక్నీషియన్లు అనగా ఈవేళ ఇండియా స్థాయిని దాటి ప్రపంచ స్థాయిని గెలుచుకున్నటువంటి వ్యక్తులు మన తెలుగులో ఉన్నారు. ఈవేళ అందుకే తెలుగు సినిమా అంత గొప్పగా ముందుకెళ్తుంది. మన తెలుగు సినిమాకే కాకుండా ఇండియన్ సినిమాకి పేరు తెచ్చే విధంగా పెద్ద ఉండబోతుంది. ఖచ్చితంగా అంత మంచి మూవీగా నిలబడుతుంది సినిమా. ఇదివరకు మన తెలుగు సినిమాల పుష్ప, బాహుబలి, కల్కి రికార్డులన్నీ చాలా బాగా రాశాయన్నమాట. ఆ రికార్డ్స్ అన్ని తిరగరాస్తుంది. ఖచ్చితంగా ఇది క్రీడా స్ఫూర్తిదాయకమైన సినిమా. ఇప్పుడు కొన్ని సినిమాలు జనానికి, యువతకి ఆదర్శంగా నిలవు, కానీ ఇది మాత్రం యువతకు ఆదర్శంగా నిలిచే సినిమాగా ఉంటుంది. ఎందుకంటే ఇది క్రీడా స్ఫూర్తిదాయకమైనటువంటి సినిమా. అంటే క్రీడాకారులుగా తయారవ్వాలనుకున్నటువంటి యువత అద్భుతంగా ఈ సినిమా చూసిన తర్వాత పట్టుదలతో, శ్రమతో, పట్టుదలతో మంచి విజయాన్ని సాధించే విధంగా స్ఫూర్తి పొందే సినిమాగా ఉంటుందని చెప్పి నమ్ముతున్నాం. ఎందుకంటే ఒక క్రీడల పట్ల అభిమానం ఉన్నటువంటి వ్యక్తులు ఏదైనా సాధించాలి అనుకుంటే ఇలాంటి సినిమాలు చూసినప్పుడు సాధించాలనేటటువంటి భావన కలుగుతుంది. ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం యువతకి ప్రేరణగా నిలుస్తుంది. భారతదేశానికి ఓ అద్భుతమైన సినిమాగా పేరు తీసుకొస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. చాలామంది